కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని త్రయోదశి రాబోతుంది. శని అనగానే అందరము భయపడుతూ ఉంటాం. మనుషుల విషయంలో కూడా వీడు శని పట్టినట్టు పట్టుకున్నారా, నాకు ఆడ తగిలాడో ఏమో అంటే అట్లా ప్రతి విషయంలో కూడా శని భగవాను తలుచుకోకుండా ఉండము. అట్లా అని చెప్పి ఆయన ఏమైనా పొగుడుతున్నామా లేదంటే ఆరాధిస్తున్నామా అంటే అలా కాదు, తిట్టుకుంటూనే ఉంటాం ఎంతసేపు కూడా. అంటే ఒకసారి శని భగవానుడు మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అంటే నిజంగా అంతా కూడా చాలా నత్తనడక నడుస్తూ ఉంటుందంటారా? అసలు ఏంటి నిజంగా అలా గనక ఉంటే ఈ శని త్రయోదశిని మనం ఏ రకంగా ఉపయోగించుకొని వాటి నుంచి బయటపడవచ్చు అంటారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, తప్పకుండా తెలియజేసిన ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మృత. జీవితంలో శని యొక్క కర్తవ్యం ఏంటి, శని యొక్క పరిపాలన ఏంటంటే మనిషి యొక్క కర్మలను బట్టి శని భగవానుడు వారికి ఆ శిక్షలు విధిస్తూ ఉంటాడు. చనిపోయిన తర్వాత స్వర్గము నరకం అనేది ఎవరికీ తెలియదు. పోనీ మనం నరకానికి వెళ్తామా, స్వర్గానికి వెళ్తామా, అక్కడ ఎలాంటి శిక్షలు పడతామా మనకు కూడా తెలియదు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శిక్ష వేసేటటువంటి వాడు శని భగవానుడు. ఇప్పుడు 4 గోడలు ఉన్నాయండి, దీంట్లో నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటాను. ఎవరు చూడట్లేదు కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను కొట్టినా చెల్లుతుంది, చంపినా చెల్లుతుంది, నేను ఎలాంటి పని చేసినా చెల్లుతుంది అని అనుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి బయట అడుగు పెడితే ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ చేసిన తప్పు చూసేటటువంటి వాడు శని భగవానుడు. అంటే నువ్వు ఒక తప్పు చేశావు, ఆ తప్పు నీ శరీరానికి అంటుకుంది కాబట్టి ఈ తప్పుకి నీకు శిక్ష పడే తీరాలి. మనం ఎవరూ చూడట్లేదు, తప్పులు చేస్తూ పోతున్నామంటే చూసేటటువంటి వాడు భగవంతుడు తప్పకుండా ఉంటాడు. అలాంటి తప్పులకు కూడా శిక్ష వేసేటటువంటి వాడు శని భగవానుడు. అందుకే జాతకంలో ఆయనకు కర్మకారకుడు అని పేరు. కర్మస్థానాధిపతి ఎవరు అంటే శని భగవానుడు. కర్మ చేయాలన్నా తగ్గించుకోవాలన్నా ఆయన ద్వారానే జరుగుతుంది. కర్మ పెరగాలన్నా తగ్గించుకోవాలన్నా ఆయన ద్వారా. అందుకే కొన్ని ముఖ్యమైనటువంటి తిథులలో ఆయనను ఆయనను వేడుకోవడం ద్వారా, ఆయనను పూజించడం ద్వారా కొన్ని కర్మలు మనం అంటే గొడ్డలతో పోయేదాన్ని గోటితో తీసేస్తాడు అని శాస్త్రము. అందుకే శని భగవానుడికి ఈ శని త్రయోదశి ఎందుకు ఇంత ప్రీతి అంటే ఆయన పుట్టినటువంటి తిథి త్రయోదశి, ఆయన వారమైనటువంటి వారం శనివారం. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి తిథి వారం ముహూర్తాలలో గనక మనం ఆయనను అర్థించి పూజించడం ద్వారా కొంతవరకు వ్యతిరేకత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరి శని జాతకంలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు కలిగిస్తాడో ఒకసారి తెలుసుకుంటే అర్థమవుతుంది. మనుషులకు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఉండడం కారణం చేత, లేదా శని మహర్దశ నడుస్తున్నటువంటి కాలము చేత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఆస్తి నష్టం జరుగుతుంది. జీవితంలో పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఇవే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడుతుంది, విడిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. 4వది సఖ్యత తగ్గిపోతూ ఉంటుంది, కుటుంబం వీడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంపాదించిన డబ్బంతా కూడా వ్యర్థ ప్రయోజనాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వ్యసనాలు, పరస్త్రీ వ్యామోహము, జూదము, మద్యము, ఇవన్నీ కూడా అలవాటు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడము, స్కిన్ ఎలర్జీస్ రావడము, రోగ సంబంధితమైనటువంటి వ్యాధులు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి మనిషి జీవితంలో అంటే శని ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఈ కర్మ ఫలితం నుంచి తప్పించుకున్నటువంటి మానవుడు సృష్టిలో ఎవరూ కూడా ఉండరు. చాలామంది అడుగుతారు, ఏంటంటే పురుడులోనే చనిపోయాడండి, ఆయన ఆ శని దశ అనుభవించలేదంటే ఆయన పుట్టినటువంటి దశ కూడా శని మహర్దశ అయి ఉంటుంది. చాలా మంది పురుడులోనే చనిపోయారు అంటే అతని రాకకు కారణము ఈ సమయంలో పుట్టాలి, ఈ సమయంలో మరణించాలి అనేటప్పుడు ముందుగా తీరిపోయినట్టే. ఎందుకంటే పుట్టుక చావు రెండు వెంటనే రాశాడంటే ఆయన పుట్టడం చావడం ఆయన కర్మ కాబట్టి వెంటనే జరిగిపోయింది. ఇక ఆయనకు కర్మ ఫలితం అంటదు. మళ్ళీ జన్మలో మళ్ళీ కర్మ అనుభవించడానికి మళ్ళీ ఏదో ఒక రూపాంతరం చెందుతాడు. మళ్ళీ ఇప్పుడు మనిషిగా పుట్టినటువంటి జీవి మళ్ళీ మనిషిగానే పుడతారని గ్యారంటీ లేదు. అవి 84 లక్షల కోట్ల జీవరాశులు ఏ జీవిగా పుడతాడో ఎవరికి తెలియదు. అది తెలిసినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. కాబట్టి ఈ శనిగ్రహ దోష పీడ పరిహారాల నుంచి బయటపడాలి అంటే మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు
ఏ రాశుల వారికి శని దశ ఉంటుంది అని అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. అంటే వాళ్ళకు 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది. ఇక మేషరాశి వారు 7.5 సంవత్సరాలు వాళ్ళ జీవితం అతి దారుణంగా జరగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే మొన్ననే రీసెంట్లీ ఈ శని ప్రభావం మీనరాశిలోకి అడుగుపెట్టింది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. తర్వాత కుంభరాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక మీనరాశి వారికి కూడా దాదాపుగా 5 సంవత్సరాల వరకు ఈ యొక్క శని ప్రభావం ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. ఈ రాశుల వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా విపరీతమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అర్ధాష్టమ శని అంటే తన రాశి నుంచి 4వ స్థానంలో శని ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఇప్పుడు సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం. మీనంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళ రాశి నుంచి మీన రాశి వరకు లెక్క పెట్టాలి. ఎన్నో స్థానమైంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8వ స్థానంలో శని సంచరిస్తే అష్టమ శని అని అంటాము. 4వ స్థానంలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటాము. కాబట్టి సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి, కుంభ మీనరాశి వారికి, మేషరాశి వారికి వీళ్ళందరికీ కూడా శని పట్టి పీడించుకునేటటువంటి సమయం ఈ సమయం. కాబట్టి వీళ్ళందరూ ఏం చెయ్యాలి? శని భగవానుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ శనివారం శని త్రయోదశి కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే అక్కడ నవగ్రహాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళాలంటే బెల్లం తీసుకొని వెళ్ళాలి, నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళాలి, నువ్వుల నూనె తీసుకొని వెళ్ళాలి, నల్లటి వస్త్రం తీసుకొని వెళ్ళాలి, ఒక దీపపు కుండి తీసుకొని వెళ్ళాలి. ఏం చెయ్యాలి అంటే నువ్వులు, బెల్లము, కాస్త నువ్వుల నూనె, ఈ మూడింటిని కలిపి ఒక లడ్డూలాగా చేయాలి. అట్లా 5 లడ్డూలు చేసుకోవాలి. బెల్లము, నువ్వులు, నువ్వుల నూనె ఈ 3 మిశ్రమం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాత్, నల్ల క్లాత్ ఉంటుంది కదా, నల్ల బట్ట, దాన్ని వత్తిలాగా చేసుకోవాలి. చాలా మంది శని భగవానుడు దూదితో వేసిన దీపాలు వెలిగిస్తారు. దూదితో వేసిన వెలిగించద్దు. నల్లటి వస్త్రం వత్తిలాగా చేసుకొని దీపపు కుందిలో వేసుకొని దాన్నే దీపంలో వెలిగించాలి. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి ఏంటంటే ఒక రావి ఆకు తీసుకొని మనం చేసిన లడ్డూలు ఉంటాయి కదా, ఆ రావి ఆకులోనే నైవేద్యం పెట్టాలి. పెట్టిన తర్వాత 9 ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత అందులో 3 లడ్డూలు తీసుకోవాలి. 3 లడ్డూలు గోమాతకు సమర్పించాలి. ఒక లడ్డు కాకికి పెట్టాలి, ఇంకో లడ్డు శని భగవానుడికి పెట్టాలి. ఇట్లా 5 లడ్డూల సంఖ్య ముగిసిపోయింది. కాకి శని భగవానుడి వాహనం కాబట్టి కాకికి పెట్టాలి. అలా పెట్టడం ద్వారా కొంతవరకు సమస్యలు క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక అక్కడంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వెంటనే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. శని భగవాను పూజించి ఆంజనేయ స్వామిని పూజించకపోతే ఈ పూజ వ్యర్థమే, ఫలితం ఉండదు. ఒకవేళ హనుమంతుడి ఆలయంలో కాకుండా మరి వేరే ఆలయంలో నవగ్రహాలు అక్కడ ఉన్నటువంటి ఆలయం ఏదైనా సరే, ఇప్పుడు మామూలుగా ఆంజనేయ స్వామి ఉన్న ఇప్పుడు శనివారం వచ్చిందంటే ఎక్కువ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు, లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. అక్కడ నవగ్రహాలు ఉండి అక్కడ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ప్రధాన ఆలయం ఏది ఉంటే అది, అక్కడ పర్టికులర్ ఆంజనేయ స్వామి అని కాదు. కాకపోతే ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నా. ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. చేసి ఆంజనేయ స్వామి ఎదురుగ్గా కానీ లేదా పక్కన కానీ, ఎదురుగా కూర్చొనివ్వరు కాబట్టి పక్కన కూర్చుండి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రమమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి శ్లోకాన్ని 108 సార్లు తప్పకుండా అక్కడ చదువుకోవాలి. అప్పుడు శని భగవానుడి యొక్క పీడ మనకు 100% ఉందనుకోండి, 80% తగ్గించేస్తాడు. అంటే కేవలం 20% ఉంటుంది. ఆ 20% కూడా ఎందుకు తగ్గించలేడు అంటే కర్మ ఫలితం ఎవ్వరూ దూరం చేసుకోలేరు. చివరకు భగవంతుడు కూడా కర్మ ఫలితము అనుభవించాడు కాబట్టి, రాముడు అనుభవించాడు, కృష్ణుడు అనుభవించాడు, పరమశివుడు అనుభవించాడు, అందరూ అనుభవించారు కాబట్టి ఎవరు పూర్తిగా తప్పించుకోలేరు. కొంతవరకు ఉపశమనం తగ్గించుకోవచ్చు, ఉపశమనాన్ని పొందొచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి చేస్తే ఈ శని త్రయోదశి నాడు శని భగవానుడు మిమ్మల్ని కొంతవరకు బయటపడేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైన పద్ధతి చేసుకోండి. ఇది నిజంగా అందరికీ అవసరమయ్యే రెమెడీ అండి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాం శని భగవానుడు ఎంటర్ అయ్యాడంటే మనిషి సంతోషంగా ఉన్నటువంటి మనిషి దుఃఖ సముద్రంలో పడిపోతాడు. ఎప్పుడు చూడలేనటువంటివి మన జీవితంలో ఇది జరగకూడదు అని ఏదైతే అనుకుంటామో అదే జరిగేలా చూపించేవాడు శని భగవానుడు. కాబట్టి కొంతవరకు ఉపశమనం కావాలంటే ఈ రకమైన పద్ధతి చేసుకుంటే చాలు, జీవితం చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి.